Hey guys, welcome back to another video. సో మీ వీసా అయితే రిజెక్ట్ అయిందా? సో మీ వీసా ఎందుకు రిజెక్ట్ అయిందో మీకు తెలియదా? తొక్కేశారమ్మా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి కారణం మేజర్ రీజన్స్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో వీడియో కనుక నచ్చితే ఇద్దరు లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ వీసా అయితే రిజెక్ట్ అయింది ఆర్ డినై అయింది. సో ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మీకు కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. సో చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ డాక్యుమెంటేషన్. సో మీరు మీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో చాలా మంది అప్లికెంట్స్ మనకి వీసా ఇంటర్వ్యూ టైంకి అన్నీ ఉన్నాయనుకుంటారు, బట్ అక్కడికి వెళ్ళాక కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయిపోవడం వల్ల వాళ్ళకి టెన్షన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మొత్తం బాడీ అంతా స్వెట్ వచ్చేస్తుంది. సో వాళ్ళైతే టెన్షన్లో ఉంటారు, నర్వస్లో ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో ఆన్సర్స్ వాళ్ళకే తెలియదు. సో ఈ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ డాక్యుమెంట్స్ అనే ఒక స్టేట్ నుంచి మీరు ఎలా బయటికి రావాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు థరోగా రీసెర్చ్ చేయాలి. అసలు మనకి వీసా ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, అసలు ఏమేమి నెసెసరీ, అసలు ఏం పెట్టుకోకపోతే వాళ్ళు ఏం చెక్ చేస్తారు, సో అసలు ఏ ఫోల్డర్ తీసుకెళ్ళాలి, ఎలా అని మొత్తం మీరు డీటెయిల్గా రీసెర్చ్ చేయాలి. సో మీరు కనుక చూడకుంటే మన ఛానల్లో డాక్యుమెంటేషన్స్ గురించి ఎలా ఫైల్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వీడియో కనుక చూడకుంటే మన ఛానల్ ఉంటుంది, సో వెళ్ళి చూసేయండి. అండ్ మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మీరు ఒక చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ చెక్ లిస్ట్ కనుక మీ దగ్గర ఉంటే సో మీరైతే చూసుకోవచ్చు అనమాట, మీ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయి, ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మనం పెట్టుకున్నామా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ఒక 2 days బ్యాక్ ఆర్ 1 day బ్యాక్ మీరైతే డబల్ చెక్ చేసుకోండి. సో అప్పుడే మీకైతే తెలుస్తుంది ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయిందా లేదని చెప్పేసి. సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్గా మీరు మీ స్టేట్మెంట్స్ కనుక మీరు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే అవి మీరు కరెక్ట్గా చూపించకపోవడము. సో మన వీసా ఆఫీసర్స్కి మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నాము అండ్ ఆల్సో మనం యూఎస్లో బతకగలమని చెప్పి వాళ్ళకి మనం ప్రూఫ్తో సహా చూపించాలి. సో అప్పుడే మనకి యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో చాలా మందికి అయితే మనకి వీసా ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఫైనాన్షియల్ దగ్గర పోతుంది అనమాట. సో చాలా మందికి ఫైనాన్షియల్ సెక్షన్ లాస్ట్ సెక్షన్. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా చూపించకపోతే ప్రూఫ్తో సహా వాళ్ళు అడిగినవి మీ వీసా అయితే రిజెక్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే మీరైతే స్ట్రాంగ్గా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూపించాలి. ఫర్ సపోజ్ మీ బ్యాంక్ ఆఫ్ స్టేట్మెంట్, మీ స్పాన్సర్ కనుక మీకు స్పాన్సర్ చేస్తుంటే తన ఒక బ్యాంక్ స్టేట్మెంట్, ఆ తర్వాత అఫిడవిట్స్, ఇన్ కేస్ మీకు ఏదైనా యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చింటే ఆ స్కాలర్షిప్ లెటర్, ఇంకా మీకు ఏమైనా అసెట్స్ కనుక ఉంటే దాని తాలూకు డాక్యుమెంట్స్. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటికీ మీరు ఒక ఆన్సర్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఆ ఆన్సర్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఉండాలి. సో మనం దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మనకి అక్కడ మనం ఎలా సస్టైన్ అవ్వగలము, మన ట్యూషన్ ఫీస్ ఎలా కట్టగలము, మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మొత్తం క్లియర్గా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ రీజన్ వచ్చేసి ఇన్సఫిషియంట్ టైస్ టు హోమ్ కంట్రీ. సో మీరు ఒక్కసారి యూఎస్ఏకి వెళ్ళిన తర్వాత మన వీసా ఆఫీసర్కి నమ్మకం కలగాలి. సో ఈ అప్లికెంట్ అనే అబ్బాయి ఆర్ అమ్మాయి సో మళ్ళీ తిన కంట్రీకి వచ్చేస్తుంది, సో అక్కడే ఉండదు, స్టే చేయదు అని చెప్పేసి. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏం చేస్తారు మీకు తెలుసు ఆల్రెడీ, మనం యూఎస్ఏకి వెళ్ళేది జాబ్ కోసం, మనీ కోసము. సో వీసా ఆఫీసర్ కనుక మీరు అక్కడ యూఎస్లో స్టే చేస్తారు, అక్కడ అమౌంట్ సంపాదిస్తారు, మీ ఇండియాకి మీ కంట్రీకి మీరు రారని తెలిస్తే సో డెఫినెట్గా మీకైతే 214B స్లిప్ ఇచ్చేస్తుంది అండ్ మీ వీసా అనేది రిజెక్ట్ చేస్తుంది. ఈ రీజన్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటే మీ హోమ్ కంట్రీతో ఉన్న మీ కనెక్షన్, ఆ బాండ్ ఏదైతే ఉందో మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, యూఎస్ఏలో ఎవరు లేరు, ఇక్కడ మాకు చాలా పొలాలు గిలాలు అవన్నీ చూసుకోవాల్సింది నేనే, ఆర్ లైక్ ఇక్కడ ఇండియాలో జాబ్స్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ మా ఫ్యామిలీ ఉంది, అన్మ్యారీడ్ నేను ఇంకా, సో నేను సెటిల్ అవ్వాలంటే పక్కా ఇండియాకి రావాలి ఆర్ మీ కంట్రీకి రావాలి, ఆర్ రేపు పొద్దున మా డాడీ బిజినెస్ నేనే చూసుకోవాలి. సో ఇలా ఆన్సర్స్ అయితే మీరు చెప్పండి. సో మీ ఇంటెన్షన్స్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఆల్సో దానికి ఏమన్నా ప్రొవైడింగ్ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకి చూపించండి. లైక్ మీకు ఏమన్నా ప్రూఫ్ కనుక ఉంటే సో ఇన్ని ఇయర్స్ తర్వాత వీడికి జాబ్ ఇక్కడ ఇస్తున్నాము, సో అట్లా ఏమైనా ఉంటే మీరు ప్రూఫ్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి పూర్ వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో అఫ్ కోర్స్ చాలా మంది మంచిగానే ప్రిపేర్ అవుతారు, బట్ ఒక్కొక్కసారి రిజెక్ట్ అవుతారు. ఇప్పుడు చాలా మందికి అయితే రిజెక్ట్ అవుతుంది. వాళ్ళ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పినా రిజెక్ట్ చేస్తున్నారు, చెప్పకుండా రిజెక్ట్ చేస్తున్నారు. అసలు మన ఆన్సర్సే వాళ్ళు వినట్లేదు. వాళ్ళకి అసలు మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి, యాక్సెప్ట్ అవ్వడానికి ఒకటే రీజన్. సో మన వీసా ఆఫీసర్స్కి లైక్ ఇంత పర్సంటేజ్ ఉంటుందో అనమాట. సో ఇంత పర్సంటేజ్ వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి, ఇంత పర్సంటేజ్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి.
సో ఆ పర్సంటేజెస్ బేస్ చేసుకుని వాళ్ళైతే మనకి యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో కొంతమంది వీసా ఆఫీసర్స్ మన ఆన్సర్స్ బట్టి కూడా చేస్తారు అది. సో ఈ పూర్ వీసా ఇంటర్వ్యూ కమ్యూనికేషన్లో మనకి మన చెప్పే డీటెయిల్స్ చాలా స్పష్టంగా వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ మనం కానీ చెప్పినట్లయితే మనకి సో మన ఇంటెన్షన్ అనేది, మన మాటలు, మనం చెప్పే విధానం అనేది వీసా ఆఫీసర్ క్లియర్గా అర్థమైతే సో మీకైతే వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కనుక మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటా, గ్రామర్ మిస్టేక్స్ కనుక చేశారంటే సో అప్పుడే మీకు స్టార్టింగ్గా మీ వీసా ఆఫీసర్ అనేది మీ వీసా అనేది రిజెక్ట్ చేస్తుంది. దీని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ కావాలి అంటే సో మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి వీసా క్వశ్చన్స్ ఉంటాయి. వీసా క్వశ్చన్స్ మనకి ఎన్ని ఉంటాయి అన్ని ప్రిపేర్ అవ్వండి. సో మాక్ టెస్ట్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి, లేదంటే మీరు కన్సల్టెన్సీ అయితే కన్సల్టెన్సీ దగ్గర తీసుకోండి. మీ కేస్ని క్లియర్గా ప్రజెంట్ చేయండి. మీ పర్పస్ ఏంది, ఎందుకు వెళ్తున్నారు, మీ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యారు లేదా అక్కడ యూనివర్సిటీస్కి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కమింగ్ టు నెంబర్ 5, ఫ్రాడ్ రిప్రజెంటేషన్. మీరు మీ వీసా ఇంటర్వ్యూకి ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్ లోన్ డాక్యుమెంట్స్, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫ్రాడ్, ఇవన్నీ మీరు ఫ్రాడ్ కనుక చేస్తే, సపోజ్ మీరు వీసా ఆఫీసర్ కనుక దొరికారనుకోండి, సో మిమ్మల్ని అయితే వాళ్ళు ఏదైనా యాక్షన్స్ తీసుకోవచ్చు అనమాట. లైక్ మీ పైన కేసు ఫైల్ చేయొచ్చు, లేదంటే మిమ్మల్ని జైలుకి పంపించచ్చు, ఆర్ లేదంటే మిమ్మల్ని బ్యాన్ కూడా చేయొచ్చు. సో బీ హానెస్ట్, డాక్యుమెంట్స్ అనేటివి ఏం ఫ్రాడ్ పెట్టకుండా చూసుకోండి. సో ఇన్ కేస్ మీ అప్లికేషన్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ముందే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే. సో 6th కేసు వచ్చేసి ప్రీవియస్ వీసా డినైల్స్. సో సపోజ్ ఇప్పుడు నాకు కూడా వీసా రిజెక్ట్ అయింది. సో నెక్స్ట్ టైం మనం వీసా టైంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ రెఫ్యూజ్ స్లాట్ బుక్ చేసుకొని సో వాళ్ళకైతే మనం ఆబ్వియస్గా మనం వీసా లాస్ట్ టైం రిజెక్ట్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయిందని అడుగుతారు. మన దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండాలి. మనం లాస్ట్ టైం ఎందుకు రిజెక్ట్ అయ్యాము, ఈసారి ఎందుకు వస్తున్నాము, మన దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉంది, మన వీసా లాస్ట్ టైం రిజెక్ట్ అయిన దానికి ఓవర్కమ్ చేయడానికి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే మనం లాస్ట్ టైం వీసా ఎందుకు రిజెక్ట్ అయ్యాం. సో లైక్ చాలా మందికి నాకు కూడా క్వశ్చన్స్ అడగకుండా సింగిల్ క్వశ్చన్ అడిగి రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వాళ్ళు అడిగిందే ఒక్క క్వశ్చన్. సో దానికి వాళ్ళకి రీజన్స్ కూడా ఏం తెలియవు. సో ఎలా ప్రిపేర్ అవుతారు మీరే చెప్పండి. బట్ మీరు కనుక మళ్ళీ రిఫ్యూజ్ అప్లై చేస్తే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. దాన్ని ఓవర్కమ్ చేసుకోనికే మీరు అడిషనల్గా డాక్యుమెంట్స్ పెట్టాలి. సో లాస్ట్ టైం కంటే ఈసారి నేను బెటర్గా ప్రూవ్ చేసుకోనికే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి మీరు. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్ని మీరు కరెక్ట్గా ఫాలో కనుక అయితే మీకైతే వీసా నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు వీసా అప్రూవల్ రిజెక్ట్ అనేది ప్యూర్లీ యువర్ లక్ బేస్డ్ అనమాట. సో మీరు ఎంత కరెక్ట్ ఉన్నా రిజెక్ట్ అవుతుంది, ఎంత రాంగ్ ఉన్నా అప్రూవ్ అవుతుంది. ఇదైతే ఫ్యాక్ట్. సో మీరు హైదరాబాద్లో ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి, ముంబైలో ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి సో అది మనం చెప్పలేమన్నమాట. ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ లక్ అనమాట. సో మీలో ఎవరైనా వీసా రిఫ్యూజల్ స్లాట్స్కి ఆర్ ఫ్రెషర్ స్లాట్స్కి ఆర్ H1Bస్కి ఎనీ టైప్ ఆఫ్ స్లాట్స్ సో మీరు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే కింద వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆల్రెడీ మోర్ దాన్ 10 మెంబర్స్కి అయితే మేము రిఫ్యూజల్ స్లాట్స్ అయితే బుక్ చేసాం ఈ జూన్ మంత్కి. లైక్ ప్రీవియస్లీ మేలో రిఫ్యూజ్ అయిన వాళ్ళకి, జూన్లో రిఫ్యూజ్ అయిన వాళ్ళకి వీఆర్ బుకింగ్ స్లాట్స్ అండ్ వీఆర్ జెన్యూన్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అండ్ కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు ఎవరికన్నా ఎడ్యుకేషన్ లోన్ కావాలి అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. సో ఎక్కడి నుంచి తీసుకుంటే మనకి లోన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందని చెప్పేసి. సో మీరు కనుక ఆ వీడియోస్ కనుక రెఫర్ అయితే మీకైతే లోన్ ఎలా సింపుల్గా తెచ్చుకోవాలో అర్థమవుతుంది. వీడియో వస్తే ఇద్దరు లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. అంతే మరి, బాయ్.